హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. జేఈ మెయిన్స్ కి సంబంధించి ఇలాంటి రెస్పాన్స్ షీట్ అప్లోడ్ చేస్తే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఇలాంటి రెస్పాన్స్ షీట్ అప్లోడ్ చేస్తే మనకు రిజల్ట్ ఇలా వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఒక 1 మినిట్ ఆఫ్ టైంలో మొత్తం రిజల్ట్ అంతా క్యాల్కులేట్ చేసి నేను ఏది కరెక్ట్ ఆన్సర్ చేశాను, ఏది రాంగ్ ఆన్సర్ చేశాను, ఇలా టోటల్ గా క్యాల్కులేట్ అయిపోయి రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది? అది కేవలం 1 మినిట్ లోనే సాధ్యమవుతుంది. సో దానికోసము జైపాల్ లాండే టీము కష్టపడి ఒక టూల్ ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీనికోసం ఏం చేస్తారంటే జైపాల్ లాండే అనే వెబ్సైట్ కి వచ్చేసేయండి. గూగుల్లో టైప్ చేయగానే ఫస్ట్ లింక్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ హియర్ ఫర్ జేఈ మెయిన్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి. జస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రెసెంట్ గా అయితే మీరు దీన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. దీనికి ఎలాంటి పేమెంట్ అయితే లేదు. ఇక్కడ ఉన్న నంబర్ పైన క్లిక్ చేయగానే, అక్కడ ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లోడ్ పీడిఎఫ్ అని అడుగుతుంది. మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్ అనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ షీట్ ఇలా డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు కదా, ఆ డౌన్లోడ్ చేసిన రెస్పాన్స్ షీట్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తున్నానో, ఇక్కడ జైపాల్ అనే ఫైల్ నేమ్ తో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇది సేవ్ చేసుకుంటున్నాను. అదే విధంగా నా నంబర్ ఏదైతే ఉందో ఆ నా నంబర్ ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా నేను అదే విధంగా ఇక్కడ ఉన్నట్టు క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ క్యాప్షన్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి, టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ. సో చెక్ చేద్దాం. ఇక్కడ ఏం చేశాను, నాకున్న పీడిఎఫ్ ని, మొబైల్ నంబర్ ని, ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి జస్ట్ ఎవాల్యుయేట్ అని అన్నాను. జస్ట్ 30 to 40 సెకండ్స్ వెయిట్ చేస్తున్నా, ఇంకేం చేయట్లేదు. సో చూద్దాం ఎంతసేపట్లో క్యాల్కులేట్ చేస్తుంది. మరి దీనికోసం చాలా మంది క్వశ్చన్ ఐడి ఏంటి చూసారా, జస్ట్ మాట్లాడుతూ ఉండగానే ఆటోమేటిక్ గా టోటల్ గా క్వశ్చన్ ఐడి వచ్చింది. అది ఎంసీక్యూఆ లేకపోతే మనకు ఇంటీజర్ టైప్ క్వశ్చన్సా, మరి నేను ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, అదే విధంగా ఇక్కడ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, టోటల్ గా ఈ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ మనకు డౌన్ లో కూడా మనకు వస్తుంది. ఫైనల్ సమ్మరీ స్కోర్ 56, ఎన్ని కరెక్ట్ చేశాను 19, ఎన్ని రాంగ్ చేశాను 24, టోటల్ గా నేను అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఎన్ని 32. సో ఇది ఈ విధంగా మీరు జస్ట్ పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మీకు ఇలాంటి రిజల్ట్ వస్తుంది. మరి అలాంటి రిజల్ట్ కావాలంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి టైప్ చేయండి, ఫస్ట్ లింక్ వస్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ జేఈ మెయిన్ రెస్పాన్స్ అని ఉంటుంది. కానీ దీంట్లో మీ నుంచి మాకు ఒక చిన్న రిక్వెస్ట్ కావాలి. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే కనుక, ఇక్కడ మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్నటువంటి కీస్ 22 ఆఫ్టర్నూన్, 21 మార్నింగ్, 23 బిగ్గెస్ట్ టిపికల్ షిఫ్ట్ అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి షిఫ్ట్, ఆ పేపర్ కూడా ఇలా 3 కీ పేపర్స్ ని తీసుకున్నాము. మీరు ఈ 3 కీ పేపర్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తే రిజల్ట్ అయితే వెంటనే వస్తుంది. సార్ మరి వేరే షిఫ్ట్ సార్, వేరే డేట్ అంటే మీ దగ్గర ఏ డేట్ అయితే ఎగ్జామ్ రాస్తారో, ఏ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ షిఫ్ట్ కి సంబంధించిన కీ పేపర్ ని మా మెయిల్ ఐడికి సెండ్ చేయండి. మీరు మెయిల్ ఐడికి సెండ్ చేసిన వెంటనే 10 to 15 మినిట్స్ లో ఆ కీని మన సాఫ్ట్వేర్ లో ఎంబెడ్ చేయడానికి మా టీం రెడీగా ఉంది. సో ఆ టీం కి సంబంధించి అదే విధంగా మేము చేసినటువంటి ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని మీరు ఇంత చక్కగా ఈ రిజల్ట్ ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఈ కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ ఇస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక మీ నుంచి మాకు కావాల్సినటువంటి ఇన్పుట్ ఏంటి? సో మీ నుంచి మాకు కావాల్సినటువంటి ఇన్పుట్ ఏంటంటే, ఎవరైతే మీరు వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యారో, వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వగానే మీకు ఇలాంటి స్క్రీన్ వచ్చి ఉంటుంది కదా, ఇలాంటి స్క్రీన్ ఇక్కడ వ్యూ క్వశ్చన్ పేపర్ అనగానే మీరు ఏదైతే ఆన్సర్ చేశారో దీన్ని రెస్పాన్స్ అంటాం. ఈ రెస్పాన్స్ షీట్ ని ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేయగానే పీడిఎఫ్ అయితే అవుతుంది. ఇది చేసుకున్నారు. దీంతో పాటు మిగతా షిఫ్ట్లు, ఈ 3 షిఫ్ట్స్ కాకుండా రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడ మీకు ఆన్సర్ కి ఆల్రెడీ మీ లాగిన్ లోనే ఉంటుందండి. జస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఈ
కీ ఏదైతే ఉందో ఈ కీని మాకు సెండ్ చేయండి. ఈ కీని ఎలా సెండ్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కీని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసి ఎక్సెల్ లో కాపీ చేయండి. లేదు సార్ మాకు అలా చేయడానికి రావట్లేదు అని అంటే ఇక్కడ 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో మీ మొబైల్లో ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇలా క్లిక్ చేయగానే షేర్ అని వస్తుంది. షేర్ క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది. ఆ తర్వాత పీడిఎఫ్ చేయండి. ఇక డెస్క్టాప్ అయితే డైరెక్ట్ గా Ctrl+P క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే సేవ్ యాజ్ పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ ని ఇలా జనరేట్ చేసి మాకు ఇచ్చినటువంటి మా టీం ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి ఆ పేపర్ ని సెండ్ చేయండి. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర ఓన్లీ 3 కీస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 కీస్ కి సంబంధించిన షిఫ్ట్లలో రాసినటువంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా టెక్నికల్ గా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఆ ఇష్యూస్ అన్ని కూడా మన వాట్సాప్ కి కానీ లేదా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి కానీ మెయిల్ చేస్తే దానిపైన వర్కౌట్ చేసి మీకు విత్ ఇన్ టైంలో రెస్పాన్స్ ఇవ్వడానికి మా టీం అయితే రెడీగా ఉంది. సో మా టీం బిల్డ్ చేసినటువంటి ఈ టూల్ ని గుర్తించి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే JEE మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.